గట్టు చింకి చేశారు కార్ వాష్. సాటర్డే సాయంత్రం అమ్మ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటుంది. గట్టు చింకి నాన్నని టీవీ అసలు చూడనివ్వరు. అరే పిల్లలు, టీవీ ముందు నుంచి లేవండి. లేదు నాన్న, మీరు టీవీ చూస్తూ మా మాట అసలు వినడం లేదు. అవును నాన్న, మీరప్పటినుంచి టీవీయే చూస్తున్నారు. అప్పుడే అమ్మ కిచెన్లో నుండొస్తుంది. ఇలా అంటుంది, మీరు సరిగ్గా చెప్పారు గట్టు చింకి. మీ నాన్నగారు టీవీ చూసేటప్పుడు అసలు ఎవ్వరి మాటలు వినరు. ఓహో, ఇప్పుడు అమ్మ కూడా మీ ఇద్దరి టీంలో ఉన్నదన్నమాట. లేకపోతే ఏంటి నాన్న, మీరిప్పుడు మా మాటలు వినాల్సిందే. సరే పిల్లలు, చెప్పండి, ఏంటి విషయం? నానా, ఎప్పటినుంచి చెప్తున్నాము మీరు మమ్మల్ని రోడ్ ట్రిప్కి తీసుకెళ్ళమని? అవును నాన్న, రేపు సండే కదా, మాకు ట్రిప్కి వెళ్ళాలి అని చాలా అనిపిస్తుంది. అరే పదండి, నేనెప్పుడు వద్దన్నాను? రేపే రోడ్ ట్రిప్కి వెళ్దాం. లేదు, రేపు వెళ్ళలేము. ఏంటి, ఎందుకమ్మా? నాన్ననే ఒప్పుకున్నప్పుడు మీరెందుకని వద్దంటున్నారు? మీరు ఒకసారి బయటకు వెళ్ళి కారు పరిస్థితి చూడండి. నాన్న చాలా రోజుల నుండి కారు శుభ్రం చేయడం లేదు, చాలా డట్టీగా ఉంది. మనం రోడ్డు ట్రిప్కి వెళ్ళలేం పిల్లలు. అవును, నిజంగా కార్కి చాలా దుమ్ము పట్టేసింది పిల్లలు. కానీ మీరు ఏమి టెన్షన్ పడకండి, నెక్స్ట్ సండే తప్పకుండా వెళ్దాము. ఆ మాట విని గట్టు చింకి బాధపడతారు. ఇంకా సైలెంట్గా కూర్చుంటారు. వాళ్ళని చూసి అమ్మా నాన్నలకి కూడా కాస్త బాధ కలుగుతుంది. కానీ అలా దుమ్ము పట్టి ఉన్నప్పుడు దానిలో బయటకు కూడా వెళ్ళలేరు కదా. అప్పుడు గట్టుకి ఒక ఐడియా వస్తుంది. అమ్మా నాన్న, రేపు ఉదయం నేను చింకి దాన్ని శుభ్రం చేస్తే మీరు మమ్మల్ని రేపు రోడ్డు ట్రిప్కి తీసుకువెళ్తారా? గట్టు మాటలు విని అమ్మా నాన్న ఆలోచనలో పడతారు. నాన్న కాసేపు ఆలోచించి ఇలా అంటారు, అచ్చా సరే, అయితే మీరిద్దరు కార్ని నీట్గా వాష్ చేస్తే మిమ్మల్ని తీసుకువెళ్తాము. నాన్న మాటలు విని గట్టు చాలా ఆనందపడతాడు. అప్పుడు చింకి మెల్లిగా ఇలా అంటుంది, గట్టు, మనం కార్ని శుభ్రంగా చేయగలం కదా? లేకపోతే ఏంటి చింకి, అన్నీ చేయగలం. రేపు ఎలా అయినా సరే నేను రోడ్డు ట్రిప్కి వెళ్ళాలి అంతే. దానికోసం నేను ఏదైనా చేస్తా. వెళ్ళాలని నాకు కూడా ఉంది గట్టు. సరే అయితే నేను కూడా నీకు సహాయం చేస్తాను. మరుసటి రోజు ఉదయాన్నే గట్టు చింకి 6ంటికి నిద్రలేస్తారు. వాళ్ళు అలా నిద్రలేవడం చూసి అమ్మ చాలా సర్ప్రైజ్ అవుతుంది. గట్టు చింకి, మీరు నిజంగానే నిద్రలేచారా? అయితే మీరు కార్ వాష్ గురించి సీరియస్గా ఉన్నారన్నమాట. అమ్మా నాన్న, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇంకా మీరు మాకు పైప్ ఇవ్వండి, మేము కార్ వాష్ చేయడానికి వెళ్తాం. ఆగండి, నాన్నని కూడా తోడి తీసుకెళ్ళండి. మీరొక్కళ్లే పైప్ని కనెక్ట్ చేయలేరు. తర్వాత గట్టు చింకి నాన్నని నిద్రలేపుతారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి కార్ దగ్గరికి వెళ్తారు. ఇది చాలా సీరియస్ విషయం గట్టు. కారుని శుభ్రం చేయడానికి చాలా కష్టపడాలి. ఒకసారి ఆ కారు పరిస్థితి చూడు. అవును చింకి, నేను ముందే చెప్పాను కదా, కారు చాలా దుమ్ముగా ఉందని. సరే ఇదిగోండి పిల్లలు, మీ పైప్ సెట్ అయిపోయింది. ఇక నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. అలా చెప్పి నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గట్టు చింకి ఒక బకెట్ లిక్విడ్ ఇంకా స్పాంజ్ తీసుకుని వస్తారు. ఇదిగో చింకి, పని మొదలు పెడదాం. ఈ పైప్ పట్టుకో, నేను వెళ్ళి నల్లా ఆన్ చేస్తాను, ఓకేనా? కాస్త జాగ్రత్తగా పట్టుకో, ఎందుకంటే నీళ్లు చాలా వేగంగా వస్తాయి. ఓకే గట్టు. చింకి పైప్ పట్టుకుంటుంది. గట్టు వెళ్ళి నల్లా ఆన్ చేస్తాడు. నల్లాలో నుండి నీళ్లు చాలా వేగంగా వస్తాయి. చింకి నల్లా పట్టుకోలేకపోతుంది. ఇంకా నీళ్లన్నీ వచ్చి తనపైన పడతాయి. దాన్ని చూసి గట్టు చాలా గట్టిగా నవ్వుకుంటూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదా చింకి, పైపు గట్టిగా పట్టుకోమని. ఇప్పుడు కారు కన్నా ముందు నువ్వు నిన్నే వాష్ చేసుకున్నావు. గట్టు అలా అనేసరికి చింకీకి గట్టు మీద కోపం వస్తుంది. ఇంకా తను పైప్ని గట్టు మీదకి తిప్పుతుంది. దానివల్ల గట్టు కూడా తడిసిపోతాడు. అరే, నువ్వు ఏం చేస్తున్నావు చింకీ? గట్టు, ఇప్పుడు మన ఇద్దరం సమానంగా వాష్ అయిపోయాము. ఇంకా పద, ఇప్పుడు కార్ని వాష్ చేద్దాము. ఆ తర్వాత గట్టు కారు మీద పైప్తో వాటర్ వేస్తూ ఉంటాడు. దానివల్ల కారుకి ఉన్న దుమ్మంతా పోతూ ఉంటుంది. చింకీ లిక్విడ్ సోప్ని బకెట్లో వేసి కలిపి ఫోమ్ తయారు చేస్తూ ఉంటుంది. వావ్, చూడు ఎన్ని బబుల్స్ వస్తున్నాయి కదా గట్టు. హా, దీని వాసన కూడా చాలా బాగుంది కదా. ఇలా ఇవ్వు గట్టు స్పాంజ్ని. నేనిప్పుడు కార్ని అందంగా స్పాంజ్తో శుభ్రం చేస్తాను. నువ్వెందుకు చేస్తావు? ఈ పని నేనే చేస్తాను. అలాగా? ఏ పని చేస్తే మజా వస్తుందో అది నువ్వు మాత్రమే చేస్తావా? లేదు, నేను చేస్తాను.
స్పాంజీతో కారు ఎవరు శుభ్రం చెయ్యాలి అనే విషయం మీద గట్టు చింకీ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. అరుపులు విని అమ్మ బయటకొస్తుంది. ఇంక వాళ్ళిద్దరినీ తిడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడతారు. ఇదేంటి గట్టు చింకీ, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఇంకా మీ ఇద్దరి బట్టలు ఎందుకు తడిచిపోయాయి? అది అమ్మా, మేము పైప్తో ఆడుకుంటున్నాం. ఇప్పుడు గొడవ ఎందుకు జరుగుతుందంటే గట్టు నాకు స్పాంజ్ ఇవ్వడం లేదు కార్ కోసం. ఓహో, మీరిద్దరూ ఇలానే గొడవ పడాలి అనుకుంటే మీరిద్దరూ లోపలికి పదండి. కార్ వాష్ వద్దు. మనం ఏ రోడ్డు ట్రిప్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ తిట్టేసరికి ఇద్దరూ భయపడిపోతారు. లేదు లేదమ్మా, ఇంక మేము గొడవ పడము. ఇదిగో చింకి, నువ్వే స్పాంజి తీసుకుని కారు శుభ్రం చేస్తూ ఉండు. టైర్స్ మీద పైప్తో నీళ్లు కొడతాను. ఆ గట్టు సరే. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు, ఇంక మేము గొడవ పడము. అమ్మతో తిట్లు తిన్న తర్వాత గట్టు చింకి ఇంకా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలాసేపు కష్టపడిన తర్వాత కారంతా నీట్గా శుభ్రమవుతుంది. గట్టు చింకి వెళ్లి అమ్మా నాన్నల్ని బయటకి తీసుకుని వస్తారు. అరే వా, కారైతే మెరిసిపోతుంది పిల్లలు. హా, మీరు నిజంగా చాలా అద్భుతం చేశారు గట్టు చింకి. థ్యాంక్ యూ అమ్మా నాన్న. అయితే ఇప్పుడు మనం రోడ్ ట్రిప్ కి వెళ్దాం కదా అమ్మా నాన్న? ఆహా, తప్పకుండా Thank you, పిల్లలు. అమ్మా, నాన్న. పదండి, త్వరగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయండి. నెక్స్ట్ మనం రోడ్ ట్రిప్ కి వెళ్దాం. గట్టు చింకి ఫటాఫట్ రెడీ అయిపోతారు. ఇంకా కారులో వెళ్లి కూర్చుంటారు. చూడండి, వీళ్ళిద్దరూ సరిగ్గా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆనందంలో. అరే అమ్మా, మనం ఎలాగో రోడ్డు ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి దారిలో స్నాక్స్ తింటాం కదా, అప్పుడు చాలా మజా వస్తుంది. అర్థమైందమ్మా, ఈ పిల్లలు చాలా స్మార్ట్. గట్టు చింకి అమ్మా నాన్న వాళ్ళ రోడ్డు ట్రిప్కి బయలుదేరుతారు. నాన్న కారులో మ్యూజిక్ ఆన్ చేస్తాడు. పిల్లలేమో బయట ఉన్న దృశ్యాలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే నాన్నకి ఒక డాబా కనబడుతుంది. నాన్న ఆ డాబా దగ్గర ఆపుతాడు. పిల్లలు రండి, మనం ఇక్కడ చాయ్ ఇంకా పకోడీ తిందాము. ఇవాళ వాతావరణం కూడా చాలా బాగుంది. ఏ చాయ్ పకోడే. అమ్మా నాన్న గట్టు చింకి డాబాలో కూర్చుంటారు. టీతో పాటు పకోడీ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నేను విన్నాను, ఈ రోడ్డులో కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. మనం అంత దూరం వెళ్ళేసరికే ఎలాగో మధ్యాహ్నం అవుతుంది. ఇంకా అక్కడే లంచ్ చేసేద్దాం. హా, ఇది మంచి ఐడియా నాన్న. అలాగా, అయితే అక్కడికి వెళ్దాం. తర్వాత నాన్న గట్టు చింకి ఇంకా అమ్మని తీసుకుని అదే రెస్టారెంట్కి వెళ్తారు. పిల్లలు చూస్తారు, ఆ రెస్టారెంట్ బయట ఒక పార్క్ ఉంటుంది. అందులో చాలా ఉయ్యాలలుంటాయి. గట్టు చింకి పరిగెడుతూ వెళ్లి ఉయ్యాలలో కూర్చుంటారు. ఏ ఈ రెస్టారెంట్ చాలా బాగుంది చింకి. హా గట్టు. పిల్లలు పదండి, ముందు మనం లంచ్ చేద్దాం, తర్వాత ఆడుకుందరు గాని. ఓకే నాన్న. తర్వాత గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి రెస్టారెంట్లో లంచ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చాలాసేపు ఉయ్యాలాడుకుంటారు. ఆ తర్వాత అమ్మా నాన్నలతో కలిసి మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరుతారు. నాన్న మళ్ళీ కారులో మ్యూజిక్ ప్లే చేస్తాడు. గట్టు చింకి తిరిగి వచ్చేటప్పుడు సన్సెట్ చూస్తూ ఉంటారు. నాన్న, ఈ సన్సెట్ చాలా బాగుంది. ఇవాళ రోజైతే చాలా బాగా గడిచింది. నిజం చెప్పావు గట్టు, ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. అవును పిల్లలు, మీ ఈ రోడ్ ట్రిప్ ఐడియా చాలా బాగుంది. కానీ చూడండి, కారు ఒక్క రోజులోనే మరి ఎంత దుమ్ము పట్టేసిందో, బయట ఉన్న దుమ్ము వలన. ఏం పర్వాలేదు నాన్న, మళ్ళీ మేము కార్ వాష్ చేస్తాము. నిజమా పిల్లలు? అవునమ్మా, కార్ వాష్ చేస్తుంటే మాకు మజా వచ్చింది. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.